ఈ సీజన్ 'బిగ్ బాస్‌లో' 10 వారాల తర్వాత ఇమ్మాన్యుయల్ ఓటింగ్‌లోకి వచ్చిన తర్వాత చాలామంది అనుకుంటారు ఇమ్మాన్యుయల్‌కి అంత ఓటింగ్ పడదు. చాలా తక్కువ ఓటింగే పడతది. విన్నర్ రేస్‌లో కూడా ఉండడు అని. కానీ వాళ్ళు అనుకున్నది అంతా క్లియర్‌గా తప్పు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్‌కి ఈ రోజున బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. మిస్డ్ కాల్స్ అయితే ఫుల్ ఎంగేజ్‌లో ఉన్నాయంట. ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే మిస్డ్ కాల్స్ ఓన్లీ అంటే యూత్ అందరూ కళ్యాణ్‌కి, తనుజకి జియో హాట్‌స్టార్ ద్వారా ఓటు వేయొచ్చు గానీ ఫ్యామిలీ ఆడియన్స్ గానీ, విలేజ్ ఆడియన్స్ గానీ మాక్సిమం మిస్డ్ కాల్‌తోనే వాళ్ళు ఓట్ చేయడానికి ట్రై జేస్తారు. సో, ఫ్యామిలీ ఆడియన్స్ మీద అంత భయంకరమైన పట్టుతో ఉన్నాడు ఇమ్మాన్యుయల్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఒక కమింగ్ 4 వీక్స్‌లో టికెట్ టు ఫినాలే గాని బీభత్సమైన ఫిజికల్ టాస్క్‌లుంటాయి. ఈ టాస్క్‌ల్లో ఇమ్మాన్యుయల్ పెర్ఫార్మన్స్ మనకు తెలుసు. ఫిజికల్ టాస్క్స్ గాని, మెంటల్ టాస్క్‌లు గాని ఓ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తాడని. ఈ 4 వీక్స్‌లో గనక బీభత్సమైన పెర్ఫార్మన్స్ ఏమైనా చేస్తే ఆల్రెడీ తన ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. దగ్గర దగ్గర కళ్యాణ్ దగ్గరలోనే ఉన్నాడు. నాకు తెలిసి ఇంక కళ్యాణ్ పైకే పడతది. ఈ 2 డేస్‌లో రేపు ఆహ్, ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ వీక్ వాళ్ళ మదర్ రావాల్సిందుంది. వచ్చిన తర్వాత ఎలా వర్కౌట్ అవుతుందో, తర్వాత ఓటింగ్ ఎలా ఉండబోతుందో ఇంకా మామూలుగా ఉండదు. నాకు తెలిసి ఈ సీజను విన్నర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే 10 వీక్స్ తర్వాత ఆల్రెడీ ఒక్కొక్కళ్ళు బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కంపల్సరీగా ఓట్ చేస్తారు. ఓట్ చేయకుండా ఎవ్వరు ఉండరు. ఓట్ చేసిన వాళ్ళు మానుకొని మళ్ళీ ఇంకొకళ్ళు ఓట్ చేస్తున్నారంటే ఇతను ఎప్పుడెప్పుడు ఎదురు వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. వచ్చాడు. గుద్దు పడేస్తున్నారు మొత్తం అందరూ ఓట్స్ అందరూ ఇంకో రేంజ్‌లో అనమాట. హాట్‌స్టార్ అయినా గాని, మిస్డ్ కాల్స్ అయినా గాని చాలా మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. బట్ కాంపిటీషన్‌గా ఇద్దరున్నారు. కళ్యాణ్ అండ్ తనూజ. యాక్చువల్‌గా వీళ్ళిద్దరూ అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఎవరికైతే ఎలాంటి క్వాలిటీ ఉండాలి, ఒకటి నవ్వించాలి, ఆడించాలి, ఆట స్పీడ్ ఉండాలి, అన్నీ ఇమ్మాన్యుయల్‌లో ఉన్నాయి. బట్ ఇమ్మాన్యుయల్ ఎందుకో ఆహ్, ఓటింగ్‌లో కొంచెం వెనక్కి పడ్డాడు అని స్టార్టింగ్ 2 డేస్‌లో రిపోర్ట్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ఇమ్మాన్యుయల్ దూసుకెళ్ళిపోతున్నాడు ఓటింగ్‌లో. కళ్యాణ్ దాటుకొని వెళ్ళే పోల్స్ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. మరి అఫీషియల్ ఓటింగ్‌లో కళ్యాణ్ అయితే కొంచెం ముందే ఉన్నాడని తెలుస్తుంది. బట్ నాకు తెలిసినంత మటికి ఈ 2 వీక్స్‌లో ఇమ్మాన్యుయల్‌కి ఏమన్నా భయంకరమైన టాస్క్‌లు పడి ఆర్గ్యుమెంట్స్ గనుక అయితే మాత్రం ఇమ్మాన్యుయల్ టాప్‌లోకెళ్ళి కూర్చుంటాడు. మీరేమనుకుంటున్నారు ఇమ్మాన్యుయల్ గురించి? ఈ సీజన్ కప్పు ఇమ్మాన్యుయల్ విన్ అవుతాడా? లేదా? అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మీరెవరు విన్ అవుతారు? అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనూజనా? కళ్యాణా? భరణియా? టిమోన్ పవనా? రీతు చౌదరినా? వీళ్ళలో ఎవరైనా విన్నర్‌గా అవుతారు అని మీకెవరికైనా ఆప్షన్ ఉంటే కింద కామెంట్ చేయండి.